అనుకున్న పనులు జరగడానికి బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారిచే వారాహి పాశుపత హోమం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార ప్రచారకులు స్వామి ఓం స్వరూప్ గురువు గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. దివ్య స్వరూపులకి దివ్యాశిష్యులు శుభం. సాధారణంగా మనం చూస్తూ ఉంటాము, క్షేత్రాలకు ఆలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ చేతికి కట్టుకునే రంగురంగుల దారాలన్నీ కూడా అమ్ముతూ ఉంటారు. అవి తీసుకొచ్చి చేతికి కట్టుకుంటూ ఉంటాము. అంటే అసలు అది ఏ రకంగా పనిచేస్తుంది? వీటితో పాటు మనం మామూలుగా కంకణాలు, దేవుడి యొక్క రక్షలు కొంతమంది పురోహితులు కడుతూ ఉంటారు ఆలయంలోకి వెళ్ళినప్పుడు రక్షగా. కొంతమంది మామూలుగా మనం అక్కడ కొనుక్కొచ్చుకొని, అంటే లోపల కొన్ని క్షేత్రాలకు విశేషంగా ఇక్కడ ఈ కంకణం స్పెషల్ అని చెప్పి అమ్ముతూ ఉంటారు. అలాంటివి తీసుకొచ్చి కట్టుకుంటూ కాశీ దారాలు లాంటివి, ఇలాంటివన్నీ కూడా కట్టుకోవటం వల్ల అసలు ఏంటి ప్రయోజనము? నిజంగా ప్రయోజనం ఉంటుందా? ఒక్కసారి అలాంటి దారం కనుక మనం ధారణ చేస్తే అది ఎంతకాలం వరకు దాని పవర్ అనేది ఉంటుంది? ఇలాంటి విషయాలన్నీ కూడా తెలియజేయండి. చాలా సంతోషం అమ్మ. ఇలాంటి ఆంతర్యము రహస్యము కలిగిన విషయాలు అడగాలంటే మా విజయమ్మ తల్లి అడగాలి, మేమే చెప్పాలి, సమస్య లేదు. చాలా బాగుందమ్మా. ఇది విశేషమైన ప్రశ్న. రక్ష అనేటువంటిది భగవంతుడు రక్ష. ఆయన మన్ని సర్వకాల సర్వావస్థలందు ఆయన పిల్లల్ని కాబట్టి కాపాడతాడు. ఇది ఏంటంటే ఏకాగ్రత చిత్తం లేని వాళ్ళకి, భగవన్ నామ సరిగ్గా చేయని వాళ్ళకి, మరి టైం కుదరని వాళ్ళకి ఇత్యాదివన్నీను, వాళ్ళందరూ కూడాను మరి ఎవరన్నా పూజ చేసిస్తే కట్టుకుంటారు. అంటే వీళ్ళు చేయాల్సిన పని ఇతరులు చేసి ఛార్జ్ చేసి ఇచ్చినట్టు అన్నమాట. అయితే ఈ థ్రెడ్స్లో రకాలు ఉన్నాయి. అంటే రక్షాబంధనాలు తెలుపు, ఎరుపు, రెయిన్బో కలర్స్ అన్నీ ఉంటాయి. కానీ చాలామంది తెలియక కాశీ దారాలు కట్టుకుంటుంటారు. వాళ్ళని నేను ఏవి అనడానికి ఏం లేదు. ప్రేమతో కట్టుకుంటారు, ఇష్టంతో కట్టుకుంటారు, భక్తితో కట్టుకుంటారు. కానీ మామూలుగా నలుపు, బ్లూ ఈ రెండు రంగులు ఎక్కువగా మానవులు షూటింగ్లలో, సినిమా వాళ్ళు ఏదైనా ఫ్యాషన్ పెరేడ్స్లో ఎవరైనా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు మ్యాచ్ అవ్వడం కోసం వాడడం. ఆ గంట 2 గంటలు ఓకే. కొంతమంది మంచి అందంగా ఉండే అబ్బాయిలు అమ్మాయిలు ఆ రంగు మ్యాచ్ అవ్వడం కోసం ఆ కలర్స్ వాడుతూ ఉంటారు. కానీ అది ఎక్కువగా వాడకూడదు. వాడడం వల్ల యూనిట్స్లో ఉండేటువంటి ఎనర్జీ ఈ రంగులలో మిళితమై మిక్స్ అయ్యి ఈ బాడీకి అది హాని చేస్తుంది. ఎలా హాని చేస్తుందో ఉదాహరణ చెప్పాలి మరి, లేకపోతే హాని చేస్తుందంటే అయిపోదు. ఇప్పుడు మనం ఎండలో గొడుగు, ఎండాకాలంలో ఛత్రి, గొడుగు ఇలాంటి మాటలు మాట్లాడతాం. ఆ ఎండ తప్పించుకోవడం కోసం మనం తెలియక అమాయకంగా నల్ల గొడుగు కలర్స్ కూడా ఈ మధ్య వచ్చాయనుకో. ఎక్కువగా అప్పట్లో నలుపు ఉండేవి కదా, బ్లూ కూడా ఉండేవి. అది పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఎండలో నడుస్తున్నప్పుడు ఆ హీటు డబల్ త్రిబల్ అయిపోతుంది. త్రివిణీకృతం అయిపోయి ఇంకా వేడెక్కిపోతుంది. ఈ కామన్ ఎండ, ఈ ఎండలో ఇది ఎందుకు ఉపమానం చెప్పడం జరిగిందంటే వాడే వాళ్ళకి, ఎక్కువ టైము ఎండలో నడిచే వాళ్ళకి, గొడుగులు వేసుకొని తిరిగే వాళ్ళకి అర్థమైపోతుంది. ఆ నలుపు, ఆ రేస్ తీసుకునేటువంటిది మళ్ళీ తిరిగి ఇస్తుంది. అలాగే విశ్వంలో ఉండే ఎనర్జీ డబుల్గా అయ్యి 2-3 రెట్లుగా అవి ఇవ్వడం కాదు. అది దాన్ని ఏమంటారంటే పాజిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది కాకుండా అపోజిట్ ఎనర్జీస్ ఏవైతే ఉంటాయో అవి అట్రాక్ట్ అవుతుంది. అట్రాక్ట్ అయిపోయి మనకి ఇబ్బంది కలగడానికి, ఆరోగ్యం కూడా ఇబ్బంది అవుతుంది. అదే మీరు తెల్ల గొడుగులు కానీ బట్టలు కానీ వేసుకోండి, చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ అందరూ యాక్సెప్ట్ చేసే విధంగా దాని పవర్ గురించి చెప్పాలంటే వైట్ డ్రెస్ లీడర్స్ డ్రెస్,
అందరూ లీడర్లు ఏం చేస్తారు? తెలుపు వేసుకుంటారు. తెలుపు రంగు. అసలు వాళ్ళు ఏ రంగులో ఉన్నా సరే తెలుపు కంపల్సరీ వేసుకుంటారు. అవును. ఎందుకు వేసుకుంటారంటే వాళ్ళకి తెలియకుండా ఆ పవర్ విల్ యాక్ట్ అనమాట. అక్కడ ఆ తెల్ల బట్టలు వేసుకునేసరికి ఒక దర్పం, ఒక క్వాలిటీ, కమాండింగ్ వచ్చేస్తుంది, ఆ శక్తి. అది నిజంగా చాలా ఆశ్చర్యం. ఎవరినైనా చూడండి తెలుపు డ్రెస్ వేసుకునే వాళ్ళు, ఆ ఉందాతనం, ఆ అట్రాక్షను వేరేగా ఉంటుంది. అలాగే ఒకప్పుడు ఇంకొంచెం వెనక్కి వెళ్తే మన యజ్ఞోపవీతం, జంధ్యములు అంటాం, అన్ని కులాల వాళ్ళు వేసుకునేవాళ్ళు అప్పట్లో. పోగులు 3, పెళ్ళైన వాళ్ళు, పెళ్ళి కాని వాళ్ళు 9, ఇలా లెక్కలు ఉండేవి. అవి కూడా గాయత్రి మంత్రం ఉపదేశం తీసుకున్న వాళ్ళు ఆ మంత్రాన్ని చదువుతూ ఉండి 1000, 500 ఎంతో ఒక లిమిటేషన్ పెట్టుకొని చేస్తే ఆ యజ్ఞోపవీతానికి ఆ గాయత్రి అమ్మవారి శక్తి వచ్చేది, అందులో చార్జ్ చేయబడేది. అందుకని ఇంకా కొంచెం వెనక్కి వెళ్తే మనం ఇప్పుడు పంచ అంటున్నాం, పంచ అనే పదం కరెక్ట్ కాదు, కానీ కండువ అనేటువంటిది అనొచ్చు. ఒంటి మీద అప్పట్లో చాలామంది జంధ్యాలు ఒక వస్త్రంలాగా వాడేవారు. వస్త్రంలాగా అది వేసుకుంటే ఒక వస్త్రం ఉన్నట్టు లెక్క, ఒక కండువా ఉన్నట్టు లెక్క, ఒక పంచి ఉన్నట్టు లెక్క, ఏదో ఒకటి అనుకోండి. అదొక హుందాతనం ఉండేది. ఇప్పుడు తగ్గిపోయింది, ఒకప్పుడు అది ఎక్కువగా ఉండేది. కానీ ఈ యొక్క జంధ్యం వల్ల భగవంతుడు శక్తి థ్రెడ్ అనొచ్చు. అది వేసుకుంటే వాక్శుద్ధి కలుగుతుంది. కళ్ళల్లో కళ్ళు పెట్టి ఎవరన్నా చూడలేరు. అంటే వీళ్ళకి అంత పవర్ఫుల్ వ్యక్తులు అన్నమాట. మంచి రంగు, తేజస్సు, వాళ్ళతో మాట్లాడాలన్నా వాళ్ళు ఏం చెప్పినా ఆర్డర్ అలా ఉంటుంది. అందుకనే పూజలు చేసే స్వాములు, తల్లులు, తండ్రులు, దేవుళ్ళు, గుళ్ళల్లో పనిచేసే ప్రీస్, పెద్ద పెద్ద వాళ్ళు చెబితే వినడం, అడగడం, అంతేకాని ఇంకా మనం వేరే ప్రశ్న చేయడానికి వీలుండదు. జంధ్యాలే కాకుండా ఆ ఉదాహరణ ఎందుకు చెప్పంటే ఇన్నిట్లో ఆ యొక్క శక్తి ప్రవహిస్తూ ఉంటుంది. ఇక్కడ తెలుపు రంగు గురించి ముఖ్యంగా మాట్లాడుతున్నాం కాబట్టి తేజోవంతమైన, తేజస్సు కలిగినటువంటి తెలుపు శక్తి రూపం కూడా తెలిపే. ఆరా దేవుళ్ళ వెనకాల ఉండే అది కూడా తెలిపే. మనం పుట్టిన దగ్గర నుంచి పెరిగిన తర్వాత పోయే వరకు కూడా ఆరా మనకి అంటిపెట్టుకుంటుంది. అది 1 mm. ఎంత మనం దేవుడికి ఎక్కువగా కృషి చేసి, సేవ చేసి ఇచ్చేస్తే అప్పుడు పెరుగుతూ ఉంటుంది. దాన్ని బట్టి తెలుపు అనేటువంటిది తేజస్సుకు నిదర్శనం, ప్రకాశానికి నిదర్శనం, తర్వాత అది శక్తికి నిదర్శనం. కాబట్టి మనం దాన్ని ఉపాసన చేసినా శక్తే సంపాదిస్తాం. మెళ్ళో వేసుకునే తెలుపు బట్టలైనా ఎగ్జాంపుల్ చెప్పా. అట్లాగే థ్రెడ్స్ అయినా, మన ఇంట్లో పూజలు జరిగేటప్పుడు భార్యాభర్తలు ఏదన్నా గౌరీ వ్రతం చేసినా ఆయన భర్త కూర్చుంటాడు. సత్యనారాయణ వ్రతం చెప్పిన కంకణాలు, తర్వాత పసుపు కొమ్ములకి పచ్చదారాలు కట్టి, పచ్చదారాలు లేకపోతే తెలుపుని పసుపుతో పూసి కడతారు. అంటే ఏమిటి అక్కడ ఉద్దేశం? అది కంపల్సరీ పూజ చేసే వాళ్ళకి అర్హత వస్తుంది, శక్తి కలిగి ఉంటారు. పూజలో మనకి విజయము, భగవంతుడి కృప కలగడానికి ఇది ఒక సాధనం. మనకి రక్షాబంధనం లాగా అన్నా చెల్లులకే కాదు, తండ్రి కూతుళ్ళు కూడా కట్టుకోవచ్చు. దేవుడికి కూడా నార్త్ సౌత్లో భగవంతుడికి పూజలు చేసేటప్పుడు రక్షాబంధనం కడతారు, తప్పు లేదు. అంటే రక్షించేవాడు రక్షించమని వీళ్ళు ప్రాధేయపడి కట్టడం, అంతకంటే వేరే ఏమీ లేదు. బాగు కోరుకొని వాళ్ళు జీవితాంతం మనకి రక్షిస్తారు, ఎందుకంటే మాట ఇచ్చారు కాబట్టి. అంత ఇంకొంచెం వెనక్కి వెళ్తే పురుషోత్తముడికి కూడా రక్షాబంధనం కట్టినట్టుగా మనం చరిత్ర చెప్తోంది. రాముడు, కృష్ణుడు, దేవతలందరూ కూడా ఆల్మోస్ట్ ఆల్ కట్టుకున్నారు, కట్టించబడ్డారు. అంటే వాళ్ళు ఆ బందీలు అయిపోయారు ఆ ప్రేమకి. ఆ కట్టిన వాళ్ళందరినీ పాపం అందరికీ, మీరాబాయి దగ్గర నుంచి రుక్మిణి అమ్మవారి దగ్గర అందరూ ఆ కాలంలో కాలమాన పరిస్థితులకి అప్పటికి అనుగుణంగా వాళ్ళు అన్నీ చేశారు. కాబట్టి రక్షా బంధనము అంటే ఆ రక్షించేటువంటి త్రాడు, లేకపోతే మీరు మరి ఏ పేరు పెట్టినా మొత్తానికి బంధనము.
బంధనము అంటే మన్ని బంధించేటువంటిది కాదు, ఆ శక్తిని బంధించి మీకు ప్రసరణ చేసేటువంటిది. అందుకని దానికి విశేషమైన పేరుంది. అందరూ వాడచ్చు, అందరూ పెట్టుకోవచ్చు. దృష్టిలో పెట్టుకోండి, తెలుపు అనేటువంటిది శక్తికి సంబంధించింది. అంటే తెలుపు రంగు దారం కట్టుకుంటే అది కట్టుకోవాలి. కట్టుకున్న తర్వాత ఒకసారి కట్టుకున్న తర్వాత మళ్ళీ ఎంతకాలం అది మామూలుగా అది పేనిన దారాలు కాబట్టి ఒక 5-6 నెలలన్నా ఉంటాయి పోగులను బట్టి. కానీ మరి ఒక 3 నుంచి 9 వరుసలు ఉండేటువంటిది కనుక కడితే కొంచెం గట్టిగా ఉంటుంది. పేనినదే కాబట్టి వాళ్ళకు ఉపయోగం ఉంటుంది. తెగిపోతే మళ్ళీ కట్టుకోవచ్చు. కానీ ఏదైనా పూజ చేసి గోత్రనామాలు చెప్పి దానికి శక్తి ఆహ్వానం చేసిన తర్వాత కట్టుకోవాలి. ఊరికే కూడా కట్టుకుంటే 100కి ఒక 10%. దేవుడి యొక్క కృపచేత కట్టుకుంటే 100% పనిచేస్తాయి. కోరికలు తీరుస్తాయి, వ్యాపార అభివృద్ధి, పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు, చదువు రాని వాళ్ళకి చదువులు, ఉద్యోగాలు లేని వాళ్ళకి మంచి ఉద్యోగాలు, మంచి స్నేహితులు, అన్నీ మంచే. మంచి తప్ప వేరేదేమీ లేదు. వేరేది ఆలోచించడానికి కూడా మనకు ఆలోచించకూడదు కదా, బ్యాడ్. మంచి ఆలోచిద్దాం. కానీ అందుకని విశేషంగా ఈ యొక్క థ్రెడ్ థెరపీ అని ఇంగ్లీష్లో కూడా అంటారు. జెమ్ థెరపీలో కూడా మనం ముత్యము, పగడాలు ఇవన్నీ ఏదో ఉన్నాయి, వాటిలో కూడా ఈ యొక్క థెరపీస్ ఉంటాయి. ఏదైనా కూడా మనకి థ్రెడ్ థెరపీలోకి వస్తాయి కాబట్టి విశేషమైన శక్తి మనము పొందుతాము, సందేహం లేదు. అందుకని మీరు వాడండి, ధరించండి, ధన్యులుగండి. సాధారణంగా కర్మ విషయానికి వస్తే ఒకరి కర్మ ఇంకొకరికి ఖచ్చితంగా వర్తిస్తుంది. అంటే కర్మ ట్రాన్స్ఫర్ అవుతుంది. అది ప్రస్తుతం కానీ లేదంటే నెక్స్ట్ జనరేషన్లో కానివ్వండి, మన నెక్స్ట్ అంటే బర్త్లో ఖచ్చితంగా ట్రాన్స్ఫరబుల్ కర్మ అనేది మనం మాట్లాడుకున్నాం. మరి కర్మ ఒక్కటే కాదు, మనం ఇక్కడ చేస్తున్న ప్రతి ఒక్కటి కూడా అంటే ట్రాన్స్ఫర్ అవుతుందా, ఒక పర్సన్ నుంచి ఒక పర్సన్కి ట్రాన్స్ఫర్ అవుతుందా, ఈ జన్మ నుంచి మరొక జన్మకి ట్రాన్స్ఫర్ అవుతుందా? అంటే ఉదాహరణకి ఇప్పుడు మనం ఒకరికొకటి సహాయం చేశాము, అప్పుగా ఇచ్చాము, ఏదన్నా అంటే కాసేపు వాళ్ళ అవసరం ఆదుకున్నామే అనుకోండి, అది ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. అంటే అది ఇక్కడికే పరిమితం అవుతుందా ఈ ట్రాన్స్ఫర్ చేయడము అనేది? లేదు, అది ఆ ట్రాన్స్ఫర్ అనేది ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్ అయ్యి మళ్ళీ రిటర్న్లో వారికి ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఉండే సందర్భాలు కూడా చాలా చాలా చూస్తుంటాం. ఇవన్నీ కూడా ఏ విధంగా మారుతూ ఉంటాయి ఏంటి? మరి ఇక్కడి వరకే శాశ్వతమా? ఇలా ట్రాన్స్ఫర్ అయినాయి మరుసటి జన్మకు సంబంధం ఉంటుందా? ఉంటుంది. చాలా చక్కటి ప్రశ్న. ఇది పూర్వం నుండి కూడా దేవతల సమయం నుంచి ఇప్పటి వరకు, ఇక ముందు కూడా కలియుగాంతం వరకు జరుగుతుంది. పూర్వం మీకు తెలిసినంత వరకు రుణంతోనే జన్మలు వస్తాయి, తీర్చుకోవడం కోసం జన్మలు ఎత్తాలి అనేటువంటిది నానుడి పురాణాలు వాటిలో చెప్పడం జరిగింది. అట్లాగే తపస్సు చేసుకున్న వాళ్ళు కూడా దేవతలని మరి దర్శించుకొని వరాలు పొంది, రాక్షసులు మంచివాళ్ళు అన్ని రకాల వాళ్ళు మరి వాళ్ళు కూడా అనుభవించినట్టు కూడా చెడు కర్మలు చేస్తే మళ్ళీ జన్మలెత్తి వాళ్ళని భగవంతుడు అవతార రూపంలో వచ్చి సంహరించినట్టుగా కూడా మనకు కనబడుతుంది. అలాగే రుణం పడకూడదు. రుణం అంటే ఒకరికి మనం బాకీ పడకూడదు. ఎవరిది వాళ్ళకి సహాయం చేయొచ్చు, తప్పు లేదు. దైవం నామని చెప్పుకొని సహాయాలు చేయాలి. అయితే ఇక్కడ ధనాన్ని ఏ విధంగా అయితే దైనందిక జీవితంలో అకౌంట్ టు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తామో, అమెరికాలో అకౌంట్ అయినా, ఇంటర్నేషనల్ అకౌంట్ అయినా, స్టేట్ అయినా, ఏదైనా సరే ఇట్ ఈస్ ట్రాన్స్ఫరబుల్. ఎవరి డబ్బు ఎవరికైనా ఇవ్వచ్చు, తీసుకోవచ్చు. మనం ఆ విషయం తేటతెల్లమైంది. అలాగే శక్తులు కూడా భగవంతుడు ప్రసాదించిన శక్తి కూడా, తపో శక్తి కూడా మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఏ తపస్సు చేయలేని వాడికి, చేసుకోలేని వాడికి కూడా మనం బలం ఇవ్వచ్చు, చెయ్యొచ్చు. వాడికి అదృష్టం, వాడి మీద మనకిష్టం ఉంటే ఏ రకంగా ట్రాన్స్ఫర్ చేయొచ్చు అదే చెప్తున్నా. నేను బాగా శక్తివంతుడిని, శివుణ్ణి అనుకో కాసేపు. ఓం నమః శివాయ. అది అయితే శివుడిని ఎవరు ప్రేమించినా ఆయన తండ్రి, జగత్తుకు తండ్రి. అందుకని ఆ తండ్రి పిల్లల కోరికల్ని మంచివాళ్ళకి ఇస్తాడు, రాక్షసులకి ఇస్తాడు, అమాయకులకి ఇస్తారు, మూర్ఖుడికి కూడా ఇస్తాడు, అందరికి ఇస్తాడు.
ఎందుకు ఇస్తాడంటే వాడికి కొంతమందికి బుద్ధి రావడం కోసం ఇస్తాడు, కొంతమందికి ఉన్నతి కోసం ఇస్తాడు, కొంతమందికి మంచి గుణాలు ఆపాదించడం కోసం ఇస్తాడు, సత్కర్మలు చేయడానికి ఇస్తారు. అందుకే ఆయన మహాశివుడు. మహా అంటే ఇంకా ఇంకా అంతకంటే గొప్ప పదం లేదు. ఇట్స్ ఎండ్లెస్. ఆ స్వరూపమే శివస్వామి. అందుకనే ఈ శివస్వామి ప్రసక్తి వచ్చింది కాబట్టి ఒక చిన్న మాట. ఈ యొక్క నామాలు చేయించడంలో 1,00,000 కోట్ల నామాలు మేము చాలా కార్యక్రమాలు మొదలుపెట్టాం. అందులో శివ స్వామిది 1,00,000 కోట్ల శివ నామాన్ని ప్రపంచవ్యాప్తంగా చేయించడానికి ఒక 6 నెలలు పైన అయింది. మేము మొదలుపెట్టి గుళ్ళల్లో, తర్వాత గ్రూపులలో, భక్తుల్లో మేము ఎక్కడ వెళ్ళైతే ఉపన్యాసాల్లో చెప్పడం, వారు అది చేస్తున్నారు, ధన్యత పొందుతున్నారు, ఆ శివానుగ్రహం పొందడానికి పాత్రత కూడా సంపాదిస్తున్నారు. దైవనామం మించిన శక్తి లేదు. వారు అనుగ్రహిస్తే అంతే మనకు సర్వము సిద్ధిస్తుంది. అలాగే ఇక్కడ శక్తి ట్రాన్స్ఫర్ కనుక మనం మాట్లాడినప్పుడు ఎలాగైతే ఈ యొక్క ధనాలు, ప్రేమలు ఇవన్నీ ట్రాన్స్ఫర్. పిల్లాన్ని ప్రేమిస్తూ ఉంటాం, ఆ అబ్బాయికి ప్రేమించినందుకు రెస్పాండ్ అయ్యి, అమ్మాయి ప్రేమించినందుకు రెస్పాండ్ అయ్యి వాళ్ళు ప్రేమిస్తారు. అసలు వాళ్ళు ప్రేమించడానికి గల కారణం ఏంటంటే మనలా ఉంటారు కాబట్టి. నాలాగా ఉంటాడు మా అబ్బాయి, నాలాగా ఉంటుంది మా అమ్మాయి, చిన్నాడు పెద్దాడు అని అనుకుంటూ ఉంటాం. అంటే రూపంతో మనం ఆకర్షితులై ప్రేమిస్తాం. ఆత్మల్ని ప్రేమించనున్నట్టుగా ఎక్కడ దాఖలాలు లేవు. అందుకని ఆత్మని ఏ మానవుడైతే ప్రేమిస్తాడో శక్తి సంపన్నులకి అది సాధ్యం. శక్తి లేని వాళ్లకు తెలియదు కదా, ప్రాణం అంటే తెలీదు, ఆత్మ అంటే తెలీదు. వింటారు కానీ ప్రత్యక్షంగా వాళ్ళకి అనుభవంలోకి రాదు. అందుకని మనలాగా ఉండే వాటిని మనం ప్రేమించడం, పిల్లల్ని, వాటిని, ఇష్టుల్ని. అలాగే ఈ మనం సంపాదించిన సంపద అంతా కూడా పిల్లలకి ఇచ్చే వెళ్తాం. మనం కొంత అనుభవిస్తాం, వాళ్ళ చదువులకే కానీ రకరకాల ఖర్చులకే కానీ. అయితే వాళ్ళని అనుభవించేటట్టు యోగ్యత కూడా మనం ఎందుకు ఇస్తాము అంటే అది మనం అనుకొని, నా రూపమే, నేనే, నా ఐడెంటిటీ అది. నేను పోయినా నా కొడుకుంటాడుగా, మళ్ళీ వాడు పోయినా వాడు కొనుక్కుంటాడుగా. అంటే ఏంటి, ఇది పరంపర. అందుకని ఈ ధనాలు, ఆస్తులు పిల్లలకి ఎందుకు చెందుతాయి అంటే అది వాడే కాబట్టి, వేరేవాడు కాదు. వేరేవాడికి ఇష్టం ఉంటే ఇవ్వచ్చు, అది కూడా ట్రాన్స్ఫరబుల్. అది గిఫ్ట్ డీడు అవి ఇవి కొన్ని పదాలు వాడతారు. శక్తులు ఎవరున్నా సరే ఇష్టమైన వ్యక్తులకి శక్తులు సంపాదించిన వాళ్ళకి ఇవ్వడానికి అర్హత ఉన్నది, ఇవ్వగలుగుతారు, క్షణంలో ఇవ్వగలుగుతారు, చూపుతో ఇవ్వగలుగుతారు. శక్తిపాత్ అంటారు దాన్ని. ఇలా బ్రుకిటితో నొక్కి కూడా ఇవ్వగలుగుతారు, ముట్టుకోకుండా కూడా ఇవ్వచ్చు. సంకల్పంతో ఎదుటి వాళ్ళకి వాళ్ళ యొక్క శక్తిని ట్రాన్స్ఫర్ చేయొచ్చు, దాంట్లో డౌటే లేదు. చాలా ఉదాహరణలు మన పురాణాలలో భగవంతుడు ఎంతోమందికి ఇచ్చారు. మనం కూడా మన పిల్లలకి ఆస్తులు ఇచ్చినట్టుగా, మనకి క్లోజ్గా ఉండే వాళ్ళకి సహాయాలు చేసినట్టుగా, ఎవరికో లోన్ మనం తీసుకొని కూడా ఇస్తూ ఉంటాం ప్రేమ వల్ల. ఆయన ఇస్తాడో ఇవ్వడో నమ్మకం, అంటే వారు బాగు కోరుతాం. అంటే ఇట్ ఇస్ ట్రాన్స్ఫరబుల్. ప్రేమ ట్రాన్స్ఫరబుల్, భక్తి ట్రాన్స్ఫరబుల్, శక్తి ట్రాన్స్ఫరబుల్, ఎవ్రీథింగ్ ట్రాన్స్ఫరబుల్. ఇఫ్ మనం చెయ్యాలి అనుకుంటే వాళ్ళు కూడా స్వీకరించడానికి రెడీగా ఉండాలి. లేకపోతే వాళ్ళు ఎలా తీసుకుంటారు? దానం చేసేవాళ్ళు ఉంటారు, పుచ్చుకునేవాడు కూడా ఉండాలి, లేకపోతే ఎలా కుదరదు. అందుకని ఇది చాలా విశేషమైనటువంటి శక్తిపాత్ గురించి మనం మాట్లాడుకున్నాం, దాన ధర్మాల గురించి మాట్లాడుకున్నాం, తర్వాత ఇతరులు బాగు కోసం దయ, కృప, కరుణ ఇలాంటి వాటి గురించి కూడా ఇవన్నీ ట్రాన్స్ఫరబుల్. ఎన్ని జన్మలు అనేటువంటిది మనం వస్తే మీకు ఎన్ని జన్మలకి ఇవ్వడానికి మీకు సంకల్పం ఉంటే అన్ని జన్మలకి ఇవ్వచ్చు. శరీరం ఉన్నా ఇవ్వచ్చు, శరీరం లేకపోయినా కూడా ఆత్మకి మనం ఇవ్వచ్చు. ఆ రూపాలు మారుతాయి. నేను ఇండియాలో ఉన్నా ఇస్తారు ఇచ్చేవాడు, జపాన్లో ఉన్నా ఇచ్చేవాడు ఇస్తాడు. ఈ ప్రపంచంలో ఏ మూలన ఉన్నా, ఏ గ్రహం మీద ఉన్నా కూడా ఇవ్వదలుచుకుంటే మనం సంకల్పం చేస్తే వాడికి ముట్టి తీరుతుంది, సందేహమే లేదు. అందుకని అందరూ దివ్య శక్తిని సంపాదించి ఆ శక్తి సంపన్నత మీరు పొంది ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు, ఇతరులకు ఇచ్చే అంత శక్తి సంపాదించి శక్తిపాత్
చేసేటువంటి ఆ స్థితిలో మీరందరూ మీకు కలగాలని, మీరు పొందాలని, ఇతరులకి, సమాజానికి, దేశానికి, జగత్ కళ్యాణానికి ఉపయోగించాలని నా యొక్క దివ్యాశిష్. ధన్యవాదాలండి. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.